హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో కొబ్బరి దోసలు వేస్తున్నాను. చాలా టేస్టీగా స్పాంజీ దోసల్లా ఉంటాయన్నమాట. చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇందులో ఈనో కానీ బేకింగ్ సోడా కానీ ఏది వేయట్లేదు. ఓన్లీ ఫర్మెంటేషన్ చేసుకుంటే చాలు. ఇంత హెల్తీ రెసిపీని మరి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కొబ్బరి దోసల కోసం ముందుగానే 1 కప్ వరకు రైస్ని నానబెట్టుకోవాలి. రైస్తో పాటు పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని నానబెట్టండి. 3 to 4 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. ఈ కొబ్బరి దోసలకి ఫ్రెష్ కొబ్బరి అయితేనే బాగుంటుంది. 1/2 కప్ వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అండ్ అలాగే 1/2 కప్ వరకు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకుల్ని ఫస్ట్ ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అలా నానబెట్టుకుంటే చాలు. మందంగా ఉన్న అటుకులైనా పర్లేదు, లేదంటే ఇలా పల్చగా ఉంటాయి చూసారా, ఆ అటుకులైనా యూజ్ చేయొచ్చు. 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా తీసేసి మిక్సర్ జార్లో వేసుకోవాలి. 1/2 కప్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో ముందుగానే నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ మొత్తాన్ని వేసుకున్నాక దోశ పిండిలా రుబ్బుకోవాలి. అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, అలానే తక్కువ కాకుండా యాజ్ ఇట్ ఈస్ దోశల పిండి ఎలా ఉంటుందో అలా రుబ్బుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని మూత పెట్టేసుకొని 8 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దోశలు చాలా బాగుంటాయి. లేదు ఇన్స్టెంట్గా అయిపోవాలంటే ఇనో యాడ్ చేసుకోవచ్చు. హెల్తీగా అని చెప్పాను కాబట్టి ఇనో కానీ బేకింగ్ సోడా కానీ ఏది వేయకుండా ఇలా ఫర్మెంట్ చేసి చేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెనం హీట్ అయ్యాక గరిటె నిండా పిండి తీసుకొని దోశ షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే వేసుకోవాలి. ఈ దోశలు ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఇలా కాల్చుకోవాలి. దోశ వేయగానే ఇలా ఎయిర్ గ్యాప్స్ వస్తాయి చూసారా, అప్పుడు బాగా ఫర్మెంట్ అయినట్టు. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవైపు రోస్ట్ చేసుకుంటే చాలు, రెండో వైపుకి టర్న్ చేసి రోస్ట్ చేసుకోవాల్సిన లేదు. ఆయిల్ వేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూసారా దోశలు ఎంత బాగున్నాయో, చూడ్డానికే ఎంత బాగున్నాయంటే తింటే ఎంత బాగుంటుందో కదా. స్పాంజ్ దోశ, సెట్ దోశ ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. ఈ కొబ్బరి దోశ అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీతో అయినా కారపొడితో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టొమాటో చట్నీ అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. మీరు చేసే ఎవ్రీ కమెంట్ నాకు ఎంతో వాల్యుబుల్ అనమాట. మీ ఒపీనియన్ షేర్ చేసుకోవడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియో చూసిన వాళ్ళకి కమెంట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసేయండి. ఎవ్రీ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.